మెయిన్లీ చెప్తున్నా, ఇది నేను వ్యూస్ కోసం కాదు, లేదంటే మిమ్మల్ని నా ఎమోషనల్ జర్నీలో తీసుకెళ్ళడానికి కాదు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ చెప్తున్నా. మా నాన్నగారు కూడా చాలా అంటే చాలా స్వీట్గా, నాకు ఫీవర్ వచ్చినా సరే, ఏదైనా సరే, చిన్న జ్వరం హెడేక్ వచ్చినా సరే హెడ్ మసాజ్ చేస్తుండే, ఫీవర్ వస్తే పక్కనే కూర్చుంటుండే. కానీ తనతో చాలాసార్లు మాట్లాడలేదు, నేను చాలా చాలా నెలలు మాట్లాడలేదు. ఏమవుతుందంటే ఇప్పుడు నాకు ఆ పెయిన్ తెలుస్తుంది, ఎందుకంటే హీఈస్ నో మోర్. 2021లోనే ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో మాట్లాడలేదు. ఎందుకు అంటే హీ డ్రింక్స్ ఎ లాట్ అనమాట. అది నాకు నచ్చదు. సో అది నాకు నచ్చకపోవడం వల్ల నేను చాలాసార్లు మాట్లాడకపోవడం జరిగింది. దట్ డజంట్ మీన్ ఐ డోంట్ లవ్ హిమ్ ఆర్ హీ డజంట్ లవ్ మీ. తనంటే నాకు చాలా ఇష్టం, అండ్ అలాగే నేనంటే కూడా తనకి చాలా ఇష్టం అనమాట. క్లియర్గా చెప్తున్నా, మీ పేరెంట్స్ని మాత్రం మాట్లాడుకున్నా. తను ఇప్పుడు ఎవరైతే వచ్చి మా డాడీతో నేను మాట్లాడట్లేదు, తన కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని చెప్పి, కానీ ఇట్స్ సో కనెక్టెడ్ టు మీ, సో కనెక్టెడ్ టు మీ దట్ నేను కూడా మాట్లాడలేదు ఉన్నంతకాలం. ఇప్పుడు మాట్లాడదామన్నా డాడీ లేరు. సో అలాగే మీరు కూడా అవ్వకుండా, మీ డాడీతో ఏమన్నా కొట్లాటలు ఉన్నా సరే, మీ పేరెంట్సే, అమ్మతో అయినా నాన్నతో అయినా, జస్ట్ సార్ట్ ఇట్ అవుట్. కీప్ యువర్ ఫ్యామిలీ సో క్లోజ్. అభిజిత్ గారు చెప్పినట్టు కీప్ యువర్ ఫ్యామిలీ సో క్లోజ్. ఎందుకంటే ఫ్యామిలీతో మాట్లాడకపోతే ఇంకెవరితో మాట్లాడతావు చెప్పు. సో కీప్ యువర్ ఫ్యామిలీ సో క్లోజ్. మాట్లాడకుండా మాత్రం అస్సలు ఉండకండి. నేను ఏదో చెప్తున్నాను కదా అనుకుంటారు, కానీ వన్ డే యూ విల్ రిగ్రెట్ ఇట్. నిజం చెప్తున్నా. సో డోంట్ ఎవర్ ఇగ్నోర్ యువర్ పేరెంట్స్. నిజం చెప్తున్నా, యూ విల్ రిగ్రెట్ ఇట్ సమ్ డే. సో ఎపిసోడ్ కోసం వచ్చేస్తే కనుక, తన నుండి జడ్జెస్ చెప్పినట్టు ఫాదర్ సెంటిమెంట్ తప్ప తన క్యారెక్టర్ ఏంటి, తను ఏంటి అనేది అయితే మనకి ఇంకా ఏం తెలియడం లేదు. టాప్ 15లో లేదంటే టాప్ 15కి వెళ్ళగలుగుతాడా లేదా అనేది కూడా మనం చూడాలి. సో ప్రస్తుతానికి ఈ ఎపిసోడ్లో మాత్రం కొంచెం ఎమోషనల్ జర్నీ, ఫాదర్ సైడ్ ఎమోషనల్ జర్నీ కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫాదర్ లేని వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. సో ఇప్పటి వరకు చూసిన మొత్తం అందరి కంటెస్టెంట్లో ఎవరు నీకు ద ఫేవరెట్ అనిపించారు? ఎవరు నీకు ఇతన్ని ఎందుకు సెలెక్ట్ చేస్తారా, అసలు సెలెక్ట్ చేయకుండా ఉంటే సరిపోతుండే అని అనిపించిందా చెప్పు. జోష్నని చూసిన తర్వాత అసలు నార్మల్గా అయితే తన క్యారెక్టర్ గురించి కానీ తను ఏంటో అనేది అయితే మనకి ఏమీ తెలియలేదు. బట్ సమ్వాట్ కొంతమంది ఎవరైతే ఫాదర్ని లూజ్ చేశారో, ఐ మీన్ పేరెంట్స్ని ఎవరైతే కొంచెం కోల్పోయారో వాళ్ళందరికీ కొంచెం కనెక్ట్ అయ్యే స్టోరీ. ఎందుకు అంటే మనకు ఒక స్టేజ్ వస్తుంది. ఐ మీన్ మా ఫాదర్ కూడా 2021లో ఎక్స్పైర్ అయ్యారు అనమాట. సో మనకు ఒక స్టేజ్ వస్తుంది వేర్ యూ హ్యావ్ టు లివ్ వితౌట్ యువర్ ఫాదర్. అప్పటి వరకునే ఉంటారు, తన తర్వాత ఉండరు. సో తన వాయిస్ అది మర్చిపోవడం అనేది నేను ఆల్రెడీ మర్చిపోయాను. ఎందుకంటే చాలా ఆల్మోస్ట్ 5 years అయిపోయింది. సో మర్చిపోవడం అయితే జరిగింది. బట్ కొంచెం కనెక్ట్ అయ్యాను జోష్న చెప్పే వాయిస్ మర్చిపోవడం అనేది. సో ఇట్స్ ఫైన్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ కంటెంట్ ఏమీ ఇవ్వలేదు జోష్న. బట్ 2 greens ఇచ్చారు. నెక్స్ట్ స్టేజ్లో ఏమన్నా సరే జోష్న ఏమన్నా కొంచెం కంటెంట్ ఇచ్చి కొంచెం ఫ్రంట్కి వెళ్తుందా లేదా అనేది మనం చూడాలి. సో మీకు కనెక్ట్ అయిందా జోష్న ఏదైతే చెప్పిందో అది? అండ్ మీకు తన గురించి ఏమన్నా అర్థమైందా అట్లీస్ట్? పరీక్ష సీజన్ 2 టాప్ 15 కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇప్పటితో అయితే ఆడిషన్స్ పూర్తయిపోయిన తర్వాత టాప్ 15 కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అపూర్వ, ప్రియా అంటే మీ గ్రీన్ కార్డ్ ఎత్తండి అభిజిత్ గారు అని చెప్పి యాంకర్ కింద చేసింది కదా తను, అండ్ రాజకుమారి మనందరికి తెలిసిందే, అండ్ బాగి తుల్లూరి ఏంది చేస్తున్నావా అని చెప్పారు కదా తను, అండ్ శాలిని క్యూట్ గా ఉంటుంది, అండ్ మిథిలేష్ తెలిసిందే ఫస్ట్ లో గ్రీన్ ఇచ్చారు మొత్తం అంతా, అండ్ చరణ్ ఒకటి, దీపక్ అండ్ రోహిత్ అంటే కొంచెం బాడీ వేసుకుని వాటర్ మీద కొట్టారు కదా, అభిజిత్ ఒక్కడే గ్రీన్ ఇచ్చాడు, తను టాప్ 15 సెలెక్ట్ అయ్యాడు. అండ్ రామకృష్ణ, గాయత్రి, అమన్, సృష్టి, ఝాన్సీ అండ్ హేమంత్ అంటే డాడీతో మాట్లాడడానికి కొంచెం కనెక్షన్ లేదు, కమ్యూనికేషన్ లేదు అని చెప్పాడు కదా. సో వీళ్ళందరూ ఎలా పెర్ఫామ్ చేస్తారో అనేది రేపటి లీక్స్ లో సెపరేట్ గా ఒక లీక్ వీడియో అయితే మనకి నేను చేస్తాను. సో లీక్ వీడియో మనం చేసిన తర్వాత వీళ్ళందరి గురించి వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, D1 ఎలా పెర్ఫామ్ చేశారు, వాళ్ళందరి గురించి మనం సరదాగా పాయింట్స్ టేబుల్ కూడా వేసుకుందాం. వీళ్ళందరిలో మీకు వీళ్ళు టాప్ 15కి వెళ్ళడం ఏంటి, ఇంతకంటే కొంచెం బెటర్ పర్సన్స్ ఉన్నారు. కానీ నాకు తెలుసుంటే నన్ను సుమాని సెలెక్ట్ చేస్తుంటే కొంచెం బబ్లీగా కొంచెం క్యూట్ గా ఉంది కాబట్టి, అండ్ కౌటంగ్ లో హ్యాండ్ పెట్టి ఆ కాయిన్స్ వెతకడం కానీ కొంచెం క్యూట్ గా ఉంది కాబట్టి కొంచెం తనని సెలెక్ట్ చేస్తుంటే బెటర్ ఏమో అని అయితే నాకు అనిపించింది. బట్ వాట్ హ్యాపెండ్. సో టాప్ 15కి వీళ్ళైతే వెళ్ళారు. వీళ్ళలో ఎవరు మనకి అగ్ని పరీక్ష నుండి బిగ్ బాస్ కి వెళ్ళగలరు అనే సత్తా ఉంది అని మీరు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ మనం లీక్స్ లో కలుసుకుందాం.